నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడతన 14 మండలాలలోని 318 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రతి 2 గంటలకు ఒకసారి టీపోల్లో పోలింగ్ శాతాన్ని నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కేంద్రంలోని జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో విధులు నిర్వహించేందుకు సుమారు 7,000 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని, ఈ ఎన్నికలలో 5,600 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. ప్రతి మండలానికి ఒక డీఆర్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాక ఒక్కో మండలానికి రూట్ అధికారులతో పాటు 2 లేదా 3 జోనల్ అధికారులను సైతం నియమించామని, ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కలెక్టర్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి టీపోల్లో పోలింగ్ శాతాన్ని నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేశామని, పోలింగ్ సిబ్బంది బుధవారం సాయంత్రమే సంబంధిత పోలింగ్ కేంద్రాలకు వెళతారని, వారికి అవసరమైన భోజనం, వసతి అన్ని ఏర్పాట్లు చేశామని, అంతేకాక ప్రత్యేకంగా వారికి ఉపయోగపడే బ్రష్, పేస్ట్ వంటి వాటితో కిట్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది స్టాచ్యువేటరీ, నాన్ స్టాచ్యువేటరీ మెటీరియల్ను సరిగ్గా చూసుకోవాలని, ఒకవేళ ఏదైనా మెటీరియల్ సరిపోకపోతే తక్షణమే ఎంపీడీఓను లేదా డీఆర్డీఓను సంప్రదించాలని అన్నారు. పోలింగ్ నిర్వహణ సమయంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా చూడాలని, పోలింగ్ కేంద్రం నుండి ఎలాంటి పేపర్లు బయటకు వెళ్లకుండా చూసుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం పోలింగ్ను ప్రారంభించాలని, ఒకసారి ప్రతిపాదించిన ఏజెంట్లను ఎట్టి పరిస్థితులలో మార్చవద్దని అన్నారు. టెండర్, ఛాలెంజ్ ఓట్ల విషయంలో పూర్తి జాగ్రత్తగా ఉండాలని, ఏవైనా గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉంటే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఎవరికైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణమే పీహెచ్సీ డాక్టర్కు సమాచారం అందించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ టీం వారికి సంబంధించిన రూటు, జోనల్ అధికారుల ఫోన్ నెంబర్లు కలిగి ఉండాలని చెప్పారు. ఓటర్లు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఆమోదించిన 14 కార్డులలో ఏదో ఒక కార్డును గుర్తింపుగా చూపించి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అనుమతించాలని అన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్కు ఏర్పాటు చేయాలని, వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీసీఈఓ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్, తహసీల్దార్ పరశురాం, ఎంపీడీఓ యాకూబ్ తదితరులు ఉన్నారు. రేపు ఎలక్షన్ ఏజెంట్స్ ని నియమిస్తారు ఫామ్ 10. సో ఈ ఎలక్షన్ లో వేరే ఎలక్షన్ లో తేడా ఏంటంటే, ఒక్కసారి ఒక ఏజెంట్ నియమించిన తర్వాత మళ్ళీ ఆయన బయటకు వెళ్ళి మేము వేరే వాళ్ళని మా జాగాలో పంపిస్తామనేది ఆ వాటి ఎన్నికల్లో లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను చింటూ అభ్యర్థి తరఫున ఏజెంట్గా ఉన్నాను, నేనే ఉండాలి. మళ్ళీ నా జాగాలో ఆడియో గారు, డీజేస్ గారు ఎవరు రాలేరు. ఈదర్ ఐ షుడ్ బి దేర్ ఆర్ నోబడీ షుడ్ బి దేర్. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ ఏజెంట్స్ కూడా ఎలాంటివి సామాన్ బయట ఏదైనా కాగితాల్లో రాసిన లెక్కింపు కావచ్చు, లేదా ఏదైనా వివరాలు కావచ్చు, వాళ్ళు బయట తీసుకోవడానికి ప్రసక్తి లేదు. సో దయచేసి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టండి. మూడోది, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ప్రతి ఒక్క పీహెచ్సీ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్కి ఒక మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళు 24/7 అందుబాటులో ఉంటారు. మీరు మీ దగ్గర